ఈరోజు ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటంటే ఈ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇవి చాలామంది మనం దోమలు అయిపోవడానికి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇవైతే చాలామంది నాకు ఇది పడదు, నాకు ఆవేశం వస్తుంది, ఇది ఆపేయండి అంటూ ఉంటారు. కానీ మనకి ఇంట్లో దోమలు అయితే విపరీతంగా వచ్చేసే సీజన్ అండి ఇది. దానివల్ల జ్వరాలు రావడం, రకరకాల రోగాలు రావడం అయితే జరుగుతూ ఉంటుంది కదా. అస్తమాటు దోమల బెట్ట పెట్టి అయితే మనం కొట్టలేము. కానీ ఈ లిక్విడ్స్ చాలామందికి అయితే మాత్రం ఇది కెమికల్స్తో తయారవుతుంది కాబట్టి చాలామందికి పడదండి. కొంతమందికి అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లిక్విడ్ వాళ్ళకి ఆవేశం రాకుండా, వాళ్ళ హెల్త్ పాడవకుండా చక్కగా ఉండేలాగా హోమ్ రెమెడీతో ఒక లిక్విడ్ అయితే చేస్తానండి నేను. అది చాలా బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, ఒక్క దోమ కూడా లేకుండా పోతుందండి ఈ స్మెల్కి అయితే మాత్రం. మనం తీసుకోవాల్సిన వస్తువులు ఏంటంటే పదార్థాలు దాల్చిన చెక్క, లవంగ. ఈ రెండు మనకి వంటింట్లో ఉండే వస్తువులే కదండి, అందరింట్లో కూడా అందుబాటులో ఉండే వస్తువులు అనమాట. అలాగే హారత కర్పూరం, ముద్ద హారత కర్పూరం కానీ, లేదంటే ప్యాకెట్లో చిన్న చిన్న ట్యాబ్లెట్స్లో వస్తాయి కదా బిళ్ళలు, అవైనా సరే పర్వాలేదు. కొద్దిగా వంట నూనె, అంతే అండి మనం వేసేది. ఇది మీకు తెలుసు కదా, దాల్చిన చెక్క, ఇదైతే లవంగ, ఇదైతే హారత కర్పూరం అండి. ముద్ద హారత కర్పూరం అన్న తీసుకోవచ్చు, ఇవన్నా తీసుకోవచ్చు. నేను రెండు అయితే మీకు చూపిస్తున్నాను. ఏది ఉన్నా సరే పర్వాలేదు, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేయచ్చు. కొద్దిగా ఆయిల్ కూడా చాలా తక్కువ అయితే వేయాలండి. ఇది ఒక్కసారి చేసి చూస్తే మనం ₹1 పెట్టి కూడా మనం అసలు లిక్విడ్స్ బాటిల్స్ అయితే అసలు కొనవండి మనం. కానీ చాలా త్వరగా అందరింట్లో అయిపోతుంటాయి కదా. తీసుకురమ్మన్నప్పుడల్లా మొన్నే కదా తీసుకొచ్చాను అప్పుడే అయిపోయిందా అంటారు ఇంట్లో. అది అన్నా మనం తాగుతామా ఏంటి? లేదు కదా. అయినా సరే ఆడవాళ్ళంటే లోకో కదా, అందుకు అప్పుడే అయిపోయిందా అంటారు. అందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకు కావాల్సింది మనం ఇంట్లో చేసుకుని శబాష్ అనిపించుకోవాలంటే ఇలా చేయండి మీరు. ఫస్ట్ కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోవాలండి. నేనైతే 3 బాటిల్లోకి వచ్చేలా అయితే చేస్తున్నాను. కానీ అది 3 లేకపోతే 4 అట్లాగే తప్పకుండా సరిపోతుందండి. కొన్ని లవంగ, కొన్ని హారత కర్పూరం. మీకు క్వాంటిటీ అలా చూపిస్తే తెలిసిపోతుంది కదండి. అలా ఒక అందాజుగా వేసుకుంటే సరిపోద్ది. దీనికి పెద్దగా పక్క కొలతలంటూ ఏమి ఉండవండి. ఇవి చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేయాలి. ఇవి అందరింట్లో ఉండేవండి, ఇవి లేని ఇల్లు అయితే అస్సలు ఉండదు. పౌడర్ అయితే అయిపోయింది కదా, మనం చక్కగా ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ టిప్ కానీ మీరు తప్పకుండా అందరికీ షేర్ అయితే చేయండి. ఇది చాలామందికి అయితే బాగా ఉపయోగపడుతుంది. దానికోసం అయితే చెప్తున్నాను నేను. ఆవేశం దగ్గు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అటువంటివి కూడా చాలా త్వరగా అయితే రావు. ఈ బాక్స్లో, ఈ బౌల్లో అయితే మాత్రం మనం పౌడర్ వేసేసుకుని దాంట్లో 1 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. ఓన్లీ వాటరే. మన క్వాంటిటీ తెలిసిపోతుంది. అలా కలుపుకుంటే మరీ పలచగా అయితే కలుపుకోకూడదు, కొద్దిగా అలా కలర్గా అయితే మాత్రం ఉండాలి. అలా కలుపుకుంటే మనకు చిక్కదనం కూడా తెలిసిపోతూ ఉంటుంది. అలా కలిపేసుకుని మనం బాగా స్పూన్తో కలిపేయాలండి. దాంట్లోని కొద్దిగా అయితే ఆయిల్ వేయాలి. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. నేను కలిపే గరిటె ఉంది కదా, దాంతో అయితే కొలుస్తున్నాను. అంత వేసేసి మనం నీట్గా కలిపేసుకోవడమే. దీంట్లో ఇంకెటువంటి ఫ్లేవర్స్ మిక్స్ చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ ఎంతో హెల్తీగా మనకి పనిచేసే హారత కర్పూరం ఉంది, దాల్చిన చెక్క ఉంది, లవంగా ఉంది, ఆయిల్ ఉంది, వంట నూనె కదండి. ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివండి. దీని నుంచి వచ్చి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ మనం పీల్చిన ఎటువంటి అనారోగ్యం పాలైతే అసలు అవ్వము. మనకు ఆవేశం వస్తుంది, దగ్గు వస్తుంది, ఆల్ అవుట్ పెట్టుకున్నా, గుడ్ నైట్ పెట్టుకున్నా మనకు హెల్త్ పాడైపోద్ది అనే బాధ అయితే ఉండదు. మనం ఇలా తయారు చేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని పూర్తిగా ఫిల్టర్ చేసేసుకోవాలి. కొద్దిగా ఏమన్నా పలుకుల్లా అది ఉన్నా మనకు పోతుంది కదా, చక్కగా ఫిల్టర్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది ఆ వాటరు. చక్కగా తిప్పుకుంటూ అడుక్కి పైకి కలిపేసి అయితే ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ అయిన తర్వాత నేను స్పూన్తో అయితే ప్రెస్ చేస్తున్నాను. దాంట్లో ఏదైనా కొద్దిగా వాటర్ ఉంటే కూడా కిందకి వెళ్ళిపోతుందని. అదైతే పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఇలా ఫిల్టర్ అయింది ఉంది కదా, చూసారా, ఆయిల్ కూడా వేయడం వల్ల కొద్దిగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. చక్కగా కలిపేసుకుని మనం ఈ 3 వాటి స్మెల్ మనం విడిగా చూస్తుంటేనే చాలా బాగా ఉందండి. అక్కడ అది పక్కన పెట్టేసి మనకి ఖాళీ అయిపోయిన లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ చక్కగా తీసుకుని మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు. కానీ నా దగ్గర అయితే ప్రస్తుతానికి 3 ఉన్నాయండి. నేను చాలా అయితే పడేసాను. నిజంగా చెప్పాలంటే ఈ రెమెడీ నాకు ఫస్ట్లో తెలియలేదు, తర్వాత తెలిసిన దగ్గర నేను ఎప్పుడు ఇదే వాడుతున్నానండి. నేను మీకు ఏది చెప్పినా నేను వాడిన తర్వాత అది కరెక్ట్గా, ఇది కరెక్ట్ అంటేనే మీకు చూపిస్తానండి, లేదంటే అస్సలు చూపించను. ఇవి ఇలా మనం తీసేసుకుంటే వచ్చేస్తాయండి చాలా నీట్గా.
ఆ 2 వచ్చినాయి కానీ ఇది మాత్రం రావట్లేదు. చాలా కుస్తీ పట్టాను నేను. తర్వాత ఏం చేశానో చూడండి. ఇది తీయడం కూడా చాలా ఈజీ. నేను ఏ బిట్టి కూడా కట్ చేయకుండా చూపిస్తున్నానండి. అది ఊడట్లేదు కాబట్టి ఆ లిక్విడ్ లోపల కొన్ని స్టిక్ ఉంటుంది కదా, ఈ స్టిక్ అయితే తీస్తాను నేను. మనకు హోల్ వచ్చింది కదా, హోల్లో వేసేయచ్చని. ఈ టిప్ నచ్చిందండి మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మనం ఇది చక్కగా మళ్ళీ కలుపుకోవాలండి. అడుక్కపోయి ఒకసారి స్పూన్తో కలిపి ఈ బాటిల్ నిండా వేసుకోవడమే. కొద్దిగా వెలుతుకైతే వేయాలి. నేనైతే ఒక బాటిల్ అయితే మాత్రం నాకు కొద్దిగా నిండా వచ్చింది. కొద్దిగా వెలుతుకేస్తే సరిపోతుంది, బయటకు రాకుండా ఉంటుంది. ఇది ఇలాగా మళ్ళీ మనం క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. అంతే, లిక్విడ్ బాటిల్ రెడీ. మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. రాత్రి పగలు లిక్విడ్ పెట్టుకున్నా మనకు దోమలు రావు, ఎటువంటి పురుగులు రావు. ఇల్లు కూడా చాలా మంచి వాసన వస్తుందండి. చక్కగా ఇలా మనం క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది. ఈ టిప్ మాత్రం తప్పకుండా మీరు అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. చాలామందికి హెల్త్లు అయితే పాడైపోతున్నాయి. మాకు వద్దు అనే వాళ్ళకైతే ముఖ్యంగా ముందు వాళ్ళకైతే చెప్పండి. ఎందుకంటే ఇది చాలా దోమల కాలం కదా, దోమలు ఎక్కువ ఉంటాయి. మనం నలుగురికి మేలు చేసిన వాళ్ళం అయితే అవుతామండి. ఇటువంటి మంచి మంచి రెమెడీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. నాకు 3 బాటిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంత ఈజీ లిక్విడ్ బాటిల్స్ రెడీ చేయడం అయితే మీరు అనుకుంటారండి. చాలా ఈజీ. ఇది తెలియనంతసేపు చాలా కష్టం అనుకుంటాం మనం. తెలిసిన తర్వాత ప్రతిదీ జుజుబీలా ఉంటుంది అనమాట. మనకు అమ్మో నాకు ఇది తెలుసు కదా, ఇది ఇంత ఈజీ, నాకు ఇప్పటివరకు ఎందుకు తెలియదు అని అనుకుంటూ ఉంటాము. మనం చక్కగా ఈ మెషిన్స్కి ఈ బాటిల్స్ అయితే మాత్రం ఫిక్స్ చేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇంట్లో ఏ రూమ్లోనే పెట్టుకోవచ్చు. మనకి ఎక్కువగా ఇటువంటి మెషిన్స్ అందరింట్లోనే కూడా అవైలబుల్గానే ఉంటాయండి. ఫుడ్ లేకపోయినా ఉండగలం కానీ లిక్విడ్స్ లేకపోతే ఉండలేమన్నట్టు అయిపోయింది. ఎందుకంటే దోమల సీజన్లో అసలు మనకి నిద్ర పట్టదు, అవి పడుకోవు, మనల్ని పడుకోనివ్వరు, బ్లడ్ అంతా తాగేస్తాయి. అదైనా రకరకాల ఫీవర్స్ అవి కూడా వస్తూ ఉంటాయి కదా, అందుకు ఇది పెట్టుకుని తప్పకుండా రోజు ఈవినింగ్ టైంలో అయితే ఆన్ చేసుకోండి. నేనైతే ఒకటి హాల్లో, ఒకటి ఆ బెడ్రూమ్లో, ఒకటి ఈ బెడ్రూమ్లో పెట్టానండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.